శ్రీ అన్నపూర్ణ వంటశాలలో అందరికీ స్వాగతం. ఈరోజు మీరు నా ఛానల్లో చూడబోయే రెసిపీ వచ్చి ఎండుకాయలండి. ఎండుకిచ్చల పులుసు అంటారు. తరచుగా అసలు చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు మేము చేయలేదు. కానీ మనతో పాటు మా పక్క ఉంది, ఈవిడ ఎండుకాయల పులుసు గ్రేవీ లాగా చేయబోతుందండి. మరి ఎలా చేస్తుందో ఈవిడని అడిగి మనం తెలుసుకుందామండి. ताई आप कितना साल से बना रहे? हम लोग तो हमेशा चिकन मटन खाते हैं। हाँ। तो ये तो हमेशा हम लोग बनाते हैं। हाँ। तो कितना लिया अभी आपने? अभी मैंने मेरे पास 3 है फेफड़ा, पाव किलो लिया। एक पाव किलो పావు కిలో వచ్చేసి పావు కిలో తీసుకున్నారండి. ఈవిడ ఇక్కడ మహారాష్ట్రం కాబట్టి మన తెలుగు ఆవిడ అర్థం కాదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. పావు కిలో ఎండుకాయలు తీసుకున్నారు. వాటిని ఎలా క్లీన్ చేస్తారో ఇప్పుడు చూపిస్తాను. ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసానండి అన్నిటిని. వీటిని ఎలా క్లీన్ చేస్తారో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఎంటుకిచ్చల్ని క్లీన్ చేసేస్తుందండి. ఎలా క్లీన్ చేయడమో అది కూడా తెలియదు నాకు, కానీ ఆవిడ చక్కగా విడివిడిగా విప్పి మనకు చూపించబోతోంది. ఇప్పుడు कैसे निकलता है? ये देखो, इसको है ना ऐसे साफ करते हैं. పైన ఒక పొర ఉందండి. పొరని గట్టిగా విడదీసే వరకు లోపల గుజ్జు లాంటిది ఒకటి पेंगा बोलते हैं. ఓహో, అది మటన్ అండి. పైన గుజ్జు తీసే వరకు మటన్ లాంటిది వచ్చేసింది. निकालने का, इसको साफ करने का और इसको प्लेट में निकाल के रखने का. ये बाद में बनाने के टाइम पे लेने का. ఓకే, ఆవిడ క్లీన్ చేసేస్తుందండి చక్కగా. చేపలు నిన్న మనం క్లీన్ చేసుకుంటాము, లోపలంతా పొట్టలుందంతా ఆవిడ క్లీన్ చేసేస్తుంది. అవి క్లీన్ చేసే వరకు ఇక్కడ ఏమేమి మసాలాలు తీసుకుందో చూద్దామండి. ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా, అంటే చిన్న చిన్న మీడియం సైజ్ కాబట్టి ఒక 4 ఉల్లిపాయలు తరిగింది. కొత్తిమీర కూడా ఎక్కువగానే తీసుకుంది. పచ్చి కొబ్బరి, ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి తీసుకుంది. లేకపోతే మనం ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలాగే మనకు చిన్న 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నారు. ఒక 2 టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మసాలా దినుసులు కూడా తీసుకున్నారండి. ఒక బిర్యానీ ఆకు మాత్రమే తీసింది ఆవిడ. కొంచెం దగడ పూలు, స్టార్ పూలు 2 ముక్కలు వేసింది. 2 మాత్రమే లవంగాలు వేసిందండి. లవంగాలు 2 మాత్రమే వేసింది. స్పైసీ ఎక్కువగా పనికిరాదంట. కొంచెం సాజీర వేసుకున్నారండి. కొంచెం దాల్చిని ముక్క వేసేసారు. ఇందులో ఎక్కువ తీసుకోలేదండి. మటన్లోకి ఎక్కువ కొంచెం మనం స్పైసీగా ఉండాలని కడా మసాలా ఎక్కువ తీసుకుంటాము. అలా కాకుండా కొంచెమే లైట్గా స్పైసీ కావాలనేసి కొంచెమే మసాలాలు తీసుకుందండి. ఆవిడ క్లీన్ చేయడం చూడండి. అసలు మనకి ఇలా రాదు, కానీ చేసేవాళ్ళు చేస్తుండొచ్చు, కానీ నాకు మాత్రము ఇది చూడడం, క్లీన్ చేయడం చూడడం ఇదే మొదటిసారి అండి. చక్కగా క్లీన్ చేసేస్తుంది ఆవిడ. అచ్చా, అందులోంచి ఏదో వెళ్ళిందండి. అది కూడా తీసి పక్కన పెట్టేసింది ఆవిడ. వెంటకాయలు అన్నింటిని చక్కగా క్లీన్ చేసిందండి. వేస్ట్ ఇవన్నీ ఎలా బొక్కలు వస్తాయో అలాగే ఇవన్నీ పైన పొరలంతా తీసేసి మటన్ మాత్రమే తీసిందండి ఆవిడ. ఇదిగో ఇవన్నీ పనికొచ్చాయంట. ఇవన్నీ కర్రీలోకి పనిస్తాయి. అందులో ఉంటే చర్బీ లాంటిది కొంచెం ఏదో ఆవిడ బయటికి తీసింది. ఇవన్నీ పడేసే వేస్ట్ ముక్కలండి. ఇవన్నీ మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని గ్రేవీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి మనకు ఆవిడ ఓన్లీ గ్రేవీలోనే ఇలాగే వేసేస్తుందండి వీటన్నిటిని. ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసిందండి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తుంది ఈవిడ. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసింది. कितना देर फ्राई करने का चाहिए उसको? ये पूरा लाल होना चाहिए. तो हमको ग्रेवी बनाना है ना, तो उसको लाल करना है पूरा. अच्छा. उसके बाद में खोपरा भी गरम करेंगे. మనకు గ్రేవీ తయారు చేసేది ఉంది కాబట్టి చక్కటి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనము ఈ ఉల్లిపాయలన్నీ వేయించేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసింది ఆవిడ. చక్కటి కలర్ వచ్చే వరకు వీటిని వేయించేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. వీటిని తీసేస్తుంది ఇప్పుడు ఈవిడ. और क्या करेगा ताई अभी इसमें खोपरा गरम करूंगी. और ये ड्राई वाला है. खोपरा निकालने के बाद में ये ड्राई మసాలా. ఉల్లిపాయలు పక్కన పెట్టిన తర్వాత మనం ఏదైతే పచ్చి కొబ్బరి డ్రై మసాలాలు తీసుకున్నామో అందులో కొంచెం జీలకర్ర కూడా వేసిందండి. 1 స్పూన్ నువ్వులు కూడా వేసింది. ఇవన్నీ కూడా మనం వేరుగా మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి.
పచ్చి కొబ్బరి కూడా వేసేసిందండి. తేలి నాకు మళ్ళీ ఆయిల్ వేయలేదండి. ఏదైతే ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నామో అందులోనే కూడా కొబ్బరి వేసేసింది. అసలు అర్జిత్ ప్రస్తుతానికి ఎండు కొబ్బరి వేసుకోవాలి, కానీ ఇక్కడ ఎండు కొబ్బరి లేదు కాబట్టి పచ్చి కొబ్బరిని యూజ్ చేసేస్తుంది. కొద్దిగా కొంచెం పావు ముక్కను వేసిందండి అంతే. పచ్చి కొబ్బరి డ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఏవైతే డ్రై మసాలాలు ఉన్నాయో అవి కూడా వేసింది. అందులో కొంచెం జీలకర్ర వేసింది. ఔరకే చెయ్యతాయి నువ్వులు తిల్ అంటే నువ్వులు కూడా 1 స్పూన్ వరకు వేసేస్తుందండి. కొద్దిగా నువ్వులు వేస్తుంది. అంటే చేతితోటి పట్టి వేసింది కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు వేసేసిందండి. 1.5 2 స్పూన్లు ఇంచుమించు అంతే ఉంటాయి. కొంచెం మరీ అంత 6 స్పూను ఎక్కువ తక్కువ అయితే ఏం పర్వాలేదు, కానీ ఆవిడ వాటిని కూడా ఫ్రై చేసేస్తుంది. వేయించిన మసాలాలన్నీ మనం గ్రైండ్ చేసుకుందామండి. అప్పటి వరకు టమాటాలు ఏవైతే కోసుకుందామో ఏవైతే తరిగామో అవి చక్కగా మగ్గే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసింది, అంటే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసిందండి ఆవిడ. ఆయిల్ చక్కగా వేడెక్కిందండి. అందులో కొంచెం జీలకర్ర వేసింది. ఒక బిర్యానీ ఆకు ఒక బిర్యానీ ఆకు మాత్రం వేసేసింది. కొద్దిగా కరివేపాకు రిబ్బలు, ఒక 2 రిబ్బలు తీసుకుందండి కరివేపాకు రిబ్బలు. చక్కగా చిటపట్లాడిపోతున్నాయి. తర్వాత చేతాయి కొద్దిగా హింగు వేస్తుందండి. గ్రేవీ చక్కగా కావడం కోసము హింగు కూడా వేసేసింది ఆవిడ. ఆ తర్వాత హింగు కొద్దిగా వేడైన తర్వాత సన్నగా తరుముకున్న టమాటాల ముక్కలు కూడా అందులో వేసేసింది. చక్కగా వీటిని మగ్గనివ్వాలండి. ఇప్పుడు అవి మగ్గే వరకు ఏవైతే మనము వేడి చేసుకున్న మసాలా దినుసులు ఉన్నాయో మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుందామండి. వేయించిన మసాలా దినుసులన్నిటిని చక్కగా ఇలా పౌడర్ చేసిందండి. కొద్దిగా నువ్వులు వేసింది, జీలకర్ర, ఖడా మసాలా ఇవన్నీ కూడా ఇలా పౌడర్లా రెడీ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసి ఏవైతే ఉల్లిపాయలు మనం వేయించుకున్నామో వాటిని కూడా చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు వేరుగా బయటికి తీసే అవసరం ఉండదండి, ఎందుకంటే ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వారు కొత్తిమీర అవన్నీ వేసి కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్లా రెడీ చేయమని చెప్పేస్తుంది ఆవిడ. మనం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా పేస్ట్ చేసేస్తాను. 1 స్పూన్ వరకు పసుపు వేసేసిందండి. చక్కగా మిక్స్ అయిన తర్వాత అందులోనే కారం పొడి కూడా వేసేస్తుంది. తిక్క ఖాయగా తిక్క దాల్ది కారం ఎంత తింటారని అడుగుతుందండి ఆవిడ. చక్కగానే ఇందులో కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేయమన్నాను వీటిని వేసేసింది. ఆయిల్లోనే పసుపు కారం అన్నీ వేయకపోతున్నాయి, టమాటాలతో పాటు మగ్గిపోతున్నాయండి. ఇంకా ఉప్పు వేయలేదు ఈడ. నమ్మక్క బిడ్డ అవుతుంది ఇది నమ్మద్దు, ఉప్పు తర్వాత వేసేస్తుందండి. ఉప్పు కారం వేయగానే ఏవైతే మనం ఎండుకాయలు క్లీన్ చేసుకున్నామో అది కూడా వేసేసిందండి ఈడ. అన్నీ మిక్స్ అయ్యే వరకు చక్కగా కలుపుతుంది. कितना देर रहने का था ये? अभी इसमें ग्रेवी डालेंगे हम लोग मसाला पिसा हुआ 1-2 मिनट में। हाँ, खाली मसाला उसमें लगना चाहिए. 2 నిమిషాలు మసాలాలో వేగిన తర్వాత మనం ఏవైతే గ్రేవీ చేసి పెట్టుకున్న మిక్సీది ఉందో గ్రేవీ అది ఇందులో కలిపేస్తుంది. చాలా మెత్తగా పేస్ట్ చేశానండి, బరకగా కాకుండా చాలా పిండిలా పేస్ట్ చేయించింది ఇక. ఇది ఇప్పుడు మాత్రం మనం అందులో వేసేసుకోవాలి. ఇక్కడ పెట్టేస్తున్నాను. గ్రైండ్ చేసిన మసాలాలన్నీ కూడా అందులో వేసేస్తున్నాను. చోట కరు గ్యాస్ సిమ్లో పెట్టి మసాలాతో పాటు ఆ వెంటకాయలను కూడా ఫ్రై చేసేస్తుంది. ఉప్పు ఇప్పుడు వేసేస్తుందండి, కల్లుప్పు వేసేసింది. అవసరం ఉన్నంత ఎంతైతే లైట్గా స్పైసీగా ఎలా తింటారో దాన్ని చూసుకొని మీరు ఉప్పు వేసేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మిక్సీ గ్రైండ్లో పట్టామో అందులో చన్నీళ్ళు కాకుండా మనకు నీళ్ళు వేడి చేసి ఇచ్చింది. వేడి నీళ్ళు ఇవి ఏదైతే మిక్సీ గ్రైండ్లో మనం రుబ్బేసామో అందులోనే కొద్దిగా వేడి నీళ్ళు చేసి
ఇక్కడ మనం గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టు మనము నీళ్లు వేసేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి ఇంకా కొన్ని నీళ్లు వేయమంటుంది ఆవిడ. अब क्या बनाए दीदी घर में? కేకడా यही बनाया था. ఇక్కడ ఏదైతే రెసిపీ మనకు చేయించి చూపిస్తుందో ఆవిడ ఇంట్లో కూడా ఇదే కర్రీ చేసి వచ్చిందంటండి. పక్కన ఉంటుంది ఈవిడ, మహారాష్ట్రను. అక్క నామ్ క్యా తాయి? मेरा नाम सुवर्ण है. సువర్ణ. సువర్ణ పేరంటండి. కానీ ఇది గ్రేవీ చూస్తే చక్కగా బాగా కనబడుతుందండి. టేస్ట్ మాత్రం అసలు ఎప్పుడు తినలేదు కాబట్టి కంపల్సరీ అసలు టేస్ట్ చూడవలసిందే. మరి ఏదైతే క్లీన్ చేసేటప్పుడు లోపల నుంచి ఏదైతే గుజ్జు తీసిందో అది కూడా ఇందులో వేసేస్తుందండి ఆవిడ. అదేంటో అసలు తెలియదు కానీ పడిజాతే ముందు వేసుకోకూడదంటండి, పలిగినట్టు అయిపోతుంది. ఏదైతే మనం వేడి దాంట్లో పెరిగేస్తే ఇలా పగిలిపోతుందో అలాగే అదేదో తీసిందండి అందులోంచి ఆవిడ. గ్రేవీ మూత పెట్టి మగ్గించమని చెప్తుంది. ఒక 10 నిమిషాలు 7 నిమిషాల వరకు మనము మగ్గించుకోవాలండి. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేసేద్దాం. కర్రీ పొయ్యి మీద వేసి ఆవిడ వెళ్ళిపోయిందండి. స్కూల్ నుంచి పిల్లలు వస్తారని వెళ్ళిపోయింది. కర్రీ మాత్రం చక్కగా దగ్గర పడింది. ఇందులో ధనియాల పౌడర్ వేయండి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. మసాలా దినుసులు వేయించుకునేటప్పుడు మనం ధనియాలు కూడా అందులో వేసుకోవచ్చు కాబట్టి పౌడర్ ఉంది కాబట్టి నేను అందులో వేయలేదండి. పౌడర్ రెడీగా ఉంటే మనం వేసుకోవచ్చు, లేకపోతే మనము మసాలా దినుసులు ఏవైతే వేయించుకున్నామో అందులో కూడా మనం ధనియాలు వేయించుకోవచ్చండి. చక్కగా దగ్గర పడింది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, చాలా చక్కటి గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదండి ఈరోజు రెసిపీ. మరో రెసిపీలో తొందరగా కలుసుకుంటున్నాను. అంతవరకు బాయ్. మంచి గ్రేవీ ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది ఇక్కడ చాలామంది అసలు పులుపు తినరండి. మనకు ఇందులో అసలు పులుపుదనం కావాలంటే మనం ఏవైతే టమాటాలు కోసుకొని గ్రైండ్ పట్టేసుకున్నామో, ఉల్లిపాయల ముక్కలు అవన్నీ గ్రైండ్ పెట్టేసుకున్నామో అందులోనే 2-3 చింతరెబ్బలు కూడా వేసుకుంటే అప్పుడు మనకు కొంచెం పులుపు వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ వాళ్ళు కోకం వేసుకుంటారండి. ఇక్కడ టమాటాలతోటి గ్రేవీ చేసింది ఆవిడ. మనకు ఇందులో కొంచెం పులుసుగా చేపల పులుసులాగా అనిపించాలంటే కొంచెం ఒక 2-3 మనకు చింతరెబ్బలు వేసుకున్నామంటే చక్కటి పులుపు కూడా ఇందులో యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు